కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలో ప్రధాన రహదారులపై పడిన గోతులను పూడ్చిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. రోడ్లపై పడిన గుంతల వల్ల వరుస ప్రమాదాలకు గురవుతున్న వాహనదారులు. భారీగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు. గత 4 నెలలుగా IIITకి వెళ్లే మార్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు. టీడీపీ ఇన్ఛార్జి ముద్రపోయిన ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. నూజివీడు మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న R&B రోడ్లు కానీ, అట్లాగే మున్సిపల్ రోడ్లు కానీ అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో గుంటలతో నిండి ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జంక్షన్ రోడ్డు అట్లాగే తిరువురు రోడ్లో ఏదో కొద్దిగా ప్యాచ్ వర్క్ చేశారు తప్ప మిగతా రోడ్లన్నీ కూడా చాలా మున్సిపాలిటీలో కానీ అట్లాగే R&B రహదారులు కానీ ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఈ విషయం గురించి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ముందల వాటికి వీటికి సంక్షేమ కార్యక్రమాలకి వేల కోట్ల రూపాయలు కొంత భాగానైనా ఈ రోడ్లకు కేటాయించి రోడ్ల మరమ్మతులు కేటాయించాలని కోరుతున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా గంటలు పావుగంటలు వెళ్ళి ఏ గ్రామానికైనా అరగంటకి వెళ్ళేది పరిస్థితి ఉండేది. ఇవాళ విజయవాడ నుంచి నూజివీడు రావాలంటే 2 గంటలు పడుతుంది. అదేవిధంగా రహదారులు పూర్తిగా కూడా ప్రతి ఒక్క చోట కూడా పూర్తిగా R&B రోడ్లు కానివ్వండి, పంచాయతీ రోడ్లు కానివ్వండి, రోడ్డు అనేది ఈ రోజు వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చోట కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. కనీసం గోతులు ఉన్న చోట అయినా పూడ్చేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన ఏ రకంగా ఉందో ప్రజలందరికీ కూడా మరి ఇవాళ తెలుస్తూ ఉంది. నూజివీడు టౌన్లో మరి ఇది ఇప్పుడు కూడా మైలవరం రోడ్డు, ఇది నూజివీడు మైలవరం రోడ్డు. కనీసం రాత్రిపూట కూడా ఇది చాలామంది పడిపోవడం, అనేక మందికి దెబ్బలు దాటం ఈ రకంగా ఉంటే వాళ్ళ తెలుగుదేశం నాయకులందరం కూడా కలిసి ఇవాళ కొన్ని లారీలో వెళ్ళి కూడా టెస్ట్ అయిన తెప్పించేసి కంకర అయిన తెచ్చి ఇవాళ పూడ్చడం జరుగుతుంది. R&B వారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా మా దగ్గర ఎవరు కూడా డబ్బు లేదు, ఒకవేళ ఈనాటికి కాంట్రాక్ట్లు ఎవరన్నా రమ్మంటే ఎవరు రావట్లేదు, ఈ రకంగా ఈ ప్రభుత్వం చెప్పి తప్పించుకుంటుంది తప్పితే ఎక్కడా కూడా పనిచేసినటువంటి మరి దాఖలాలు ఎక్కడా లేవు. మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మరి ఈ పరిస్థితికి మనం ఈ రకంగా ఎందుకు వచ్చాము, ఈ రాష్ట్రం ఈ రకంగా మరి రోడ్లు వేసుకునే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితికి ఎందుకు దిగజారిపోయామో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ R&B డిపార్ట్మెంట్ కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఏది అడిగినా కూడా మా చేతులు ఏమీ లేదు, మేమేం చేయలేము అని చేతులు చేస్తున్నారు. ఆ పరిస్థితులు ఇవాళ ప్రజల దగ్గర ఉండి ఎంతో కొంత అక్కడెక్కడ పోగు చేసి కొంతమంది రోడ్లు వేసుకుంటున్నారు. అదేవిధంగా ప్రతిపక్షంగా మేము కూడా మా ఉత్సాహంగా మేము మరి ఈ పరిస్థితికి వచ్చింది, వాళ్ళు అడుక్కునే పరిస్థితికి వచ్చారు. మరి దయచేసి ఈ R&B డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వం కానీ రోడ్లన్నీ కూడా ఇమీడియట్లీగా కనీసం ఈ రోడ్లు వేగిపోక మరమ్మతులన్నా చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతున్నామండి.